ఈరోజు 69వ వర్ధంతి టంగుటూరి ప్రకాశం పంతులు గారిని. ఈయన ప్రజల కోసం చేసిన సేవ ఈ రోజుకి మనం మర్చిపోలేకపోతున్నాము. ఈ రోజుకి మనం ఆయన వర్ధంతిని, పుట్టినరోజుని గుర్తు చేసుకుంటూ ఆయన ఏదైతే భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్కి, అట్లాగే ప్రజల కోసం ముఖ్యమంత్రి అయ్యి ప్రజలకు చేసిన సేవను కూడా ఈరోజు మనం గుర్తు చేసుకుంటామంటే ఆయన ఎంతటి ఉన్నతమైనటువంటి వ్యక్తిగా బ్రతికారో దాన్ని నెమరవేసుకుంటూ వారికి జోహార్లు అర్పిస్తాం. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు మన ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి 69వ వర్ధంతి ఈ రోజున శాఫ్ అథారిటీ శ్రీమతి కె ఝాన్సీ లక్ష్మి గారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ పివి పణికుమార్ గారు, అలాగే శ్రీ దూలిపాల బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ దూలిపాల శ్రీరామచంద్రమూర్తి గారు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు ఎస్వి సత్యనారాయణ గారు, మన జిల్లా కోర్టు సూపరింటెండెంట్ శ్రీ నిరంజన్ గారు, తదితరులు ఇతర సిబ్బంది వీరి సమక్షంలో ఈ రోజున ఘనమైన నివాళులర్పించడం జరిగింది. వారు మనకి బ్రిటిష్ తెల్లదొరలకి ఛాతీ వడ్డీ, బుల్లెట్లకి ఛాతీ వడ్డీ మనకి అద్భుతంగా ఆంధ్ర కేసరి బిరుదు పొందినటువంటి మహానుభావుడు, ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, ప్రముఖ అడ్వకేటు, అలాగే అత్యంత నిజాయితీగా మన రాష్ట్రాన్ని పరిపాలించిన మొదటి ముఖ్యమంత్రి. వారికి ఘనమైన నివాళులు ప్రతి చోట కూడా అర్పించి వారికి ప్రకాశం జిల్లా ఒంగోలులో ఒక మెమోరియల్ భవన్ ఉంది, ఒక మెమోరియల్ లైబ్రరీ ఉంది. చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ. అది కూడా ప్రతి జిల్లాలో కూడా ఆయన మెమోరియల్ భవన్ కట్టాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 69వ వర్ధంతి సందర్భంగా మరి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఇండోర్ స్టేడియంలో ఆ మహనీయుని సేవలను స్మరించుకుంటూ ఇక్కడికి వచ్చిన క్రీడాకారులు కానివ్వండి, వారి తల్లిదండ్రులు కానివ్వండి, ఇక్కడ అందరూ పెద్దలందరూ కూడా ఇక్కడ మరి వారికి ఘనమైన నివాళులు అర్పించి వారికి చేసిన సేవలను స్మరించుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రకాశం పంతులు గారు ఆయన జీవిత విశేషాలను నేటి తరాలు అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. మరి ఆయన చిరిగిపోయిన చొక్కాతో మరి ఎంతో పేదరికం అనిపించాడు. ఆయన బారిస్టర్ వెళ్ళి లా చదివినా కూడా ఆ డబ్బంతా కూడా పేద ప్రజల కోసం ఖర్చు చేసి ఆయన ముందు చూపుతో మరి ప్రకాశం బ్యారేజీ కట్టి, ఆ ప్రకాశం బ్యారేజీ కూడా మన కృష్ణా జిల్లా అంతా కూడా ఈనాటికి కూడా సస్యశ్యామలంగా ఉందంటే అది ప్రకాశం పంతులు గారి చలవే. అలాంటి ముందు చూపున్న నాయకుల్ని మనందరం కూడా ఆదర్శంగా తీసుకుని వారి జీవిత విశేషాలను భావితరాలకు తెలియజేసేలా చేయవలసిన బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి ఈరోజు ఝాన్సీ లక్ష్మి గారి ఆధ్వర్యంలో ఇండోర్ స్టేడియంలో ఆ మహనీయుని తలుచుకుని ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. అధికారులైనటువంటి ఝాన్సీ గారి ఆధ్వర్యంలో ఈ రోజున మీడియా పరిధిలో ప్రకాశం గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పణికుమార్ గారు, అలాగే అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గారు కోటేశ్వరరావు, తర్వాత రిటైర్డ్ హెడ్ మాస్టర్ సత్యనారాయణ గారు, అడ్వకేట్ బాగుంది శాంతి గారు, మిగతా అందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు. మనం ఈ రోజునటువంటి చూసినట్లయితే రాజకీయాల్లో నీతి నిజాయితీ నిష్ఠానం లేకుండా ఆకాశవాదమే హద్దుగా ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ చూస్తున్నాం. కానీ ఆయన రాజకీయాల్లో ఒక వరవడిని నిస్వార్థంగా పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకురావడానికి పనిచేసినటువంటి మహా వ్యక్తి టంగుటూరి ప్రకాశం గారు. అంతేకాదు గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం బాగుంటుందనే ఉద్దేశంతో గ్రామాల్లో ఉన్నటువంటి ఇవాళ ఏదైతే స్వచ్ఛ నీటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ రోజున మొదలుపెట్టి ఆయన గ్రామాల్లో ట్యాంకులను నిర్మాణం చేసి మంచినీరు అందరికీ అందించాలనేటువంటి కార్యక్రమానికి పునాది వేసినటువంటి వ్యక్తి ఆయన. అదేవిధంగా మరి విజయవాడలో మరి దుర్గా ఏదైతే ఉందో దుర్గమ్మ వారి దగ్గర మరి ప్రకాశం ఆనకట్ట ఏదైతే ఉందో దాన్ని కూడా ఆయనే చేసినటువంటి ఘనత ఆయన హయాంలోనే జరిగింది. ఇవాళ ఆయన ఆదర్శంగా తీసుకుని రాజకీయ నాయకులు ఎప్పుడైనా సరే ఒక నీతి నిజాయితీగా నిలబెట్టినట్లయితే వాళ్ళు సమాజానికి సేవ చేస్తారు, భావితరాలు కూడా ఆదర్శంగా తీసుకుంటారు. జై హింద్.